అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి మంచి స్నేహితులు. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళలో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. కోతికి అడవిలోని వేరే కోతులు కలిసి మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీదే నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది. నేను విన్నది నిజమేనా? నీకు కోతితో స్నేహం ఉందా? అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెబుతోంది. కోతి గుండె చాలా బాగుంటుంది హస్బెండే. అది తినాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. నువ్వు ఆ కోతిని చంపేస్తే మన ఇద్దరం ఆ కోతి గుండెకాయని పంచుకుని తినవచ్చు. తెస్తావా హస్బెండే? నీకు బుద్ధుందా? కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది. స్నేహితుని ఎలా చంపమంటావు? నేను ఆ పని చెయ్యలేను. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదలకుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చొని రోజు పోరు పెట్టింది. చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకుంది. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకొని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరింది. నేస్తమా, మన స్నేహం గురించి నా భార్యకి చెప్పాను. తను ఎంతో ఆనందించింది, నిన్ను భోజనానికి పిలిచింది. రానేస్తమా, పోదాం. నాకు రావడానికి ఏ సమస్య లేదు. ఈ నీటిలో ఎలా రావడం? దాని సంగతి వదిలే, నా వీపు మీద కూర్చో, నేను తీసుకుని వెళ్తాను. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు మీద ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్లలో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకి తీసుకువెళ్ళింది. దారి మధ్యలోకి వెళ్ళాక చాలా బాధతో అసలు విషయం కోతికి చెప్పేసింది మొసలి. నేస్తమా, నన్ను క్షమించు, నీకు అబద్ధం చెప్పాను. నిన్ను తీసుకెళ్తుంది భోజనానికి కాదు. నా భార్య నీ గుండె కావాలని అడిగింది, చంపడానికి తీసుకెళ్తున్నాను. నేస్తమా, నన్ను క్షమించు. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండె లాగిపోయినంత పని అయింది. ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఈ భావాలేమీ ముసలికి తెలియనివ్వలేదు. గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఓసి, ఇంతేనా? నా గుంటి కోసమే అయితే ఇందాకే అడుగుంటే ఇచ్చేదాన్ని కదా. కాకపోతే అది ఇంటి దగ్గర పెట్టొచ్చాను. నా ఇంటికి పద, ఇస్తాను. నువ్వు నీ భార్య హాయిగా నా గుండిని తిందిరి గాని. మొసలి కోతి మాటల్ని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి అమ్మయ్యా అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మీద నుంచి చెట్టెక్కేసింది. చెట్టెక్కేసి ముసలితో ఇలా అంటుంది. గుండె లేదు, గుండు లేదు. అసలు నీలాంటి ముసలితో నాకు స్నేహమే వద్దు. ఇంకెప్పుడు నాకు కనిపించకు. చెడు వాళ్ళతో స్నేహం ఎప్పటికైనా చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది. అనగనగా ఒక గ్రామం వద్ద 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. ఆ రొట్టె ముక్క ఎవరిదో చెప్పుకోవడానికి నాదంటే నాది అని హోరాహోరీగా గొడవ పడుతుండగా ఆ గొడవను ఓ కోతి దూరం నుంచి చూసింది. ఎంతసేపటికి ఆ పిల్లుల గొడవ తీరలేదు. దాంతో ఆ కోతి వారిని విడతీసి ఇలా అంది. ఇంత చిన్న విషయంలో ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? మీ సమస్యకు చాలా సులభమైన పరిష్కారం ఉంది. ఈ రొట్టె ముక్కను మీరు సగం పంచుకోండి, లేదంటే మీ ఇద్దరికి సమానంగా నేనే పంచిపెడతాను. కోతి మాట విని ఆ రొట్టె ముక్కను కోతికిచ్చి పంచమని కోరారు. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయింది. ఇప్పుడు మళ్ళీ మొదటి ముక్క పెద్దగా ఉంది.
ఇలా కొంచెం కొంచెం చేసి ఆ కోతి మొత్తం రొట్టె ముక్కను తినేసింది. చివరికి చెట్టెక్కి నవ్వుతూ ఆ పిల్లులను చూసి గెంతులేసింది. పిల్లులు అవాక్కయ్యి నోరు వెలిచి కోతిని చూస్తూ ఉండిపోయాయి. చివరికి నిరాశతో దారిన వెళ్ళిపోయాయి. ఇందుకే పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు, ఇద్దరి మధ్య గొడవ ఏర్పడితే లాభం ఎప్పుడూ మూడో వ్యక్తికే దక్కుతుంది అని. అనగనగా ఒక అడవిలో 4 దున్నలు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు మేత మేస్తూ ఇలా మాట్లాడుకుంటున్నాయి. మిత్రులారా, ఈ ప్రదేశం నాకు బాగా నచ్చింది. ఇంత చక్కని చోట్లో మనం అందరం కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. అవును సోదరా, మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం. ప్రతిరోజు ఇక్కడికే వచ్చి మేత మేద్దాం. మీరేమంటారు మిత్రులేరా? అంతే అంతే. అలా మేత మేసి తిరిగి వెళ్ళిపోతుండగా వేట కోసం అటుగా వెళ్తున్న ఒక సింహం ఈ 4 దున్నల్ని చూసి ఇలా అనుకుంది. అబ్బో, ఇయాల నా పంట పండిందే. ఒక వేట కోసం వస్తే 4 దొరుకుండాయా? ఏటి వేసినానంటే వారానికి సరిపోద్ద మేత దొరికిందే. అలా ఆవేశంగా దున్నల మీదకి దూకింది సింహం. కానీ ఆ 4 దున్నలు బెదరకుండా సింహాన్నే భయపెట్టి పారిపోయేలా చేస్తాయి. ఊరు నాయనా, ఏందిదే? ఈ 4 కలిసి ఉండవలన ఎంత ధైర్యమా? చూద్దాం ఈ ధైర్యం ఎన్నాళ్ళు ఉంటుందో. మనకంటూ ఓ రోజు రాకపోతుందా? అలా అనుకుని సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది సింహం. కొన్ని రోజులు గడిచాక ఈ 4 దున్నల మధ్య గొడవ మొదలైంది. ఇలా ఏంటో ఎప్పుడు ఇక్కడికే మేతకు రావాలంటే బోరు కొడుతుంది. వేరే చోటుకి వెళ్ళి తినొద్దామా మిత్రులారా? మనకు ఇంత మంచి గడ్డి దొరకడమే గొప్ప. మూసుకుని తిను, లేకపోతే నువ్వే వెళ్ళిపో. మమ్మల్ని మాత్రం పిలవకో. నా వల్ల కాదు బాబోయ్, మీరెళ్ళి తినేసి వచ్చేయండి మిత్రులారా. నేను ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోతాను. అవును మిత్రులారా, ఈ గడ్డి తిని తిని బోరు కొడుతుంది. వేరే చోటుకి వెళ్ళి తినేసి వద్దామా? మీరు రండి, లేకపోతే మానేయండి. నేనైతే వెళ్ళి తినేసి వస్తా. ఇంకా మీతో నాకు పని లేదు. దున్నలు విడిపోవడం గమనించిన సింహం ఇలా అనుకుంటుంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూసిందే. దీని అవ్వ ఇంకా ఏ దేవుడు వచ్చినా మిమ్మల్ని కాపాడలేడా? అలా విడిగా ఉన్న దున్నలని వేటాడి చంపి తినేస్తుంది సింహం. ఈ 4 దున్నల కథ మనందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. బలం ఐక్యతలో ఉంది. మనమంతా కలిసి ఉంటే ఎంతటి తీవ్రమైన సవాళ్ళనైనా అధిగమించవచ్చు. ఐకమత్యమే మహాబలం.